Hi to all. Welcome to the ServiceNow Learn Easy by Praveen Amin and యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ డూ వీ ఆటోమేటికల్లీ సెట్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ టు హై వెన్ కాలర్ ఈజ్ యూఏపీ. మరోసారి చెక్ చేస్తున్నాం. హౌ డూ ఆటోమేటికల్లీ సెట్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ టు హై వెన్ కాలర్ ఈజ్ యూఏపీ. అంటే కాలర్ విఐపి అయినప్పుడు, విఐపి కాలర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ హై అయిపోవాలి. సో ఇదేంటి ఇంటర్వ్యూ క్వశ్చన్. దీనికి ఎలా ఆన్సర్ చేద్దాం చూద్దాము. సో దీనికన్నా ముందుగా మరోసారి క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇన్స్టెంట్ ఫామ్కి వెళ్ళి ఇక్కడేంటి కాలర్ విఐపి అయినప్పుడు ఇంపాక్ట్ అర్జెన్సీ హైలో ఉండి ప్రయారిటీ హై అవ్వాలి. అదే కదా. హౌ డు ఆటోమేటికల్లీ సెట్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ టు హై వెన్ కాలర్ ఈజ్ విఐపి. కాలర్ విఐపి అయినప్పుడు విఐపి కాలర్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ హైగా ఉండాలి. ప్రయారిటీ తద్వారా ప్రయారిటీ కూడా హై అయిపోతుంది. సో ఇంపాక్ట్ హై, అర్జెన్సీ హై అయినప్పుడు ప్రయారిటీ క్రిటికల్ అయిపోతుంది. సో ప్రయారిటీ క్రిటికల్ అవ్వాలి అంటే ఈ రెండు ఫీల్డ్స్ మీద మనం టార్గెట్ చేయాలి. ఇదంతా మాన్యువల్గా కదండి, ఆటోమేషన్గా ఎలా చేస్తారని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతున్నారు. సో రిక్వైర్మెంట్ తెలుస్తుంది కదా మనకి. ఇఫ్ ది కాలర్ ఇస్ విఐపి, కాలర్ విఐపి అయి ఉండాలి. ఇన్సిడెంట్ షుడ్ బికమ్ హై ప్రయారిటీ ఆటోమేటికల్లీ. కాలర్ విఐపి అయి ఉండాలి, ఇన్సిడెంట్ మాత్రం హై ప్రయారిటీ అయిపోవాలి. హై ప్రయారిటీ అంటే ఏంటి? ఇంపాక్ట్ హై, అర్జెన్సీ హై అయినప్పుడు క్రిటికల్ అవుతుంది. సో ఇది హై ఫస్ట్లో ఉండాలి. దీని ప్రకారం రిక్వైర్మెంట్ బ్రేక్ చేద్దామండి. దీని టేబుల్ ఏంది? ఇన్సిడెంట్ టేబుల్. అంటే ఏంటి? ఇఫ్ ది కాలర్ ఇస్ విఐపి, ఇన్సిడెంట్ షుడ్ బికమ్ హై ప్రయారిటీ ఆటోమేటికల్లీ. అంటే ఏంటి? ఇన్సిడెంట్ క్రియేట్ చేసేప్పుడు కానీ అప్డేట్ చేసేప్పుడు కానీ మనకు కావాలి. ఇది బ్రేక్ చేస్తున్నాం. తర్వాత ఏంటి? కాలర్ విఐపి అనేది మనం రీడ్ చేయాలి. రీడ్ కాలర్ ఫ్రమ్ ఇన్సిడెంట్ నుంచి మనకు కాలర్ రీడ్ చేయాలి. రీడ్ అంటే ఎలా చేస్తాం మనం? తర్వాత గో టు యూజర్ టేబుల్కి వెళ్ళాలి. అంటే ఏంటి? డేటా రిట్రైవ్ చేస్తాం. యూజర్ టేబుల్కి వెళ్ళాలంటే మనం ఏం వాడతాం? ఇక్కడ గ్లైడ్ రికార్డ్ వాడతాం. గ్లైడ్ రికార్డ్లో వాల్యూస్ డిక్లేర్ చేయాలి. అంటే వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ అని ఆ టేబుల్ యూజర్ టేబుల్ యూజ్ చేయాలి. చెక్ విఐపి చెక్ బాక్స్. ఆ కాలర్ విఐపి కదని చెక్ బాక్స్ చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తాం? విఐపి ఇస్ ట్రూ. తర్వాత ఇంపాక్ట్ అర్జెన్సీ హైలో ఉండాలి మనకి. ఈ ఇన్పుట్స్ మొత్తం మన సిస్టానికి ఇవ్వాలి. ఇంపాక్ట్ హై ఇవ్వాలి, అర్జెన్సీ హై ఇవ్వాలి, కలర్ విఐపి అయి ఉండాలి. సో ఈ ఇన్పుట్స్ మొత్తం సిస్టమ్కి ఇస్తే సిస్టమ్ ప్రాసెస్ చేస్తే మనకు డేటా ఇస్తుంది. ఎలా? మన సిస్టమ్ ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ ఇన్సిడెంట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ అప్డేటెడ్. సో మనం బిజినెస్ టూల్కి వెళ్దామండి. బిజినెస్ టూల్కి ఎలా వెళ్తాం? నావిగేషన్ సిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్, లేకపోతే సిస్టమ్ నావిగేషన్కి వెళ్ళి బిజినెస్ టూల్స్ క్లిక్ చేస్తే వస్తుందండి. లిస్ట్ అయితే బిజినెస్ టూల్స్ మొత్తం వస్తాయి. లేకపోతే డూ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన బిజినెస్ టూల్ క్రియేషన్కి వెళ్ళిపోతుంది. ఇట్లా న్యూకి వెళ్దాం. రైట్ కార్నర్లో న్యూ ఉంటుంది, న్యూకి వెళ్దాం. మనం కొత్త క్రియేట్ చేద్దాం. మనం మనకు నేమ్ ఎప్పుడు రెలవెంట్గా ఉండాలి. నేమ్ ఏం పెట్టుకోవాలి? విఐపి కాలర్. విఐపి కాలర్ ఏం చేయాలి? సెట్ ప్రయారిటీ, సెట్ హై ప్రయారిటీ, సెట్ హై ప్రయారిటీ. ఏ టేబుల్ అండి? ఇన్సిడెంట్ టేబుల్. సో ఇక్కడ వెన్ టు రన్ యాక్షన్స్ ఉన్నాయి. మనకి వెన్ టు రన్లో ఏ బిజినెస్ టూల్ అప్లై అవ్వాలని ఎలా చేస్తుంది? అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే ఏ బిజినెస్ టూల్ రన్ అవ్వాలో మనకి హైలైట్ అవుతుంది. సో ఇక్కడ వెన్ టు రన్లో ఇక్కడ బిఫోర్ వాడాలా, ఆఫ్టర్ వాడాలా, ఎసింక్ డిస్ప్లే వాడాలా ఎలా తెలుస్తుంది? మన రిక్వైర్మెంట్ ప్రకారం తెలుస్తుంది. మన రిక్వైర్మెంట్ చూద్దాం ఒకసారి. దాంతోపాటు ఇన్సెట్ అప్డేట్ డిలీట్ క్వైరీ ఎలా తెలుస్తుంది అంటే, సార్ రిక్వైర్మెంట్కి వెళ్ళాం. ఇఫ్ ది కాలర్ ఇస్ విఐపి, ఇన్సిడెంట్ షుడ్ బికమ్ హై ప్రయారిటీ ఆటోమేటికల్లీ. అంటే కాలర్ విఐపి అయినప్పుడు ఇన్సిడెంట్ ఆటోమేటిక్గా హై ప్రయారిటీకి వెళ్ళిపోవాలి మనం. అప్పుడు ఏంటి ఏ వాడాలి మనం? బిజినెస్ టూల్ బిఫోర్ వాడాలా, ఆఫ్టర్ వాడాలా? ఇప్పుడు బిఫోర్ వాడాలండి. అంటే ఇన్సిడెంట్ చేంజ్ చేసే ముందు.
బిఫోర్ వాడాలి, తర్వాత ఇన్సెట్ అప్డేట్ వాడాలి. బిఫోర్ వాడాలి, ఇన్సెట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసేప్పుడు, లేకపోతే ఇన్సిడెంట్ అప్డేట్ చేసేటప్పుడు. సో అందువల్ల ఈ రెండు ఆప్షన్స్ వాడుతున్నాం మనం. ఇంకా యాక్షన్స్ అవసరం లేదండి, ఫిల్టర్ కండిషన్స్. యాక్షన్స్ కూడా అవసరం లేదు, అబౌట్ యాక్షన్ అవసరం లేదు, యాడ్ మెసేజ్ అవసరం లేదు. అడ్వాన్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం కోడ్ రాయాలి. ఈ ఫస్ట్ పాయింట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ రూల్ కరెంట్ ప్రీవియస్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఫంక్షన్ అంటే ఫంక్షన్, కోడ్ ఆఫ్ ఫంక్షన్. ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం. కరెంట్ అంటే కరెంట్ ఇన్సిడెంట్. ప్రీవియస్ అంటే ప్రీవియస్ డేటా, ఇన్సిడెంట్ డేటా. సో ఇప్పుడు కోడ్ రాయాలి. ఎలా రాయాలి? ఈ కోడ్ రిక్వైర్మెంట్ బ్రేక్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ స్టెప్ ఇన్సిడెంట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. ఇన్సిడెంట్ క్రియేట్ అయిందా, క్రియేట్ అయ్యి గురించి రాయాలి మనం. ఆల్రెడీ ఇది ఉంది ఫస్ట్ పాయింట్. తర్వాత రీడ్ కలర్ ఫ్రమ్ ఇన్సిడెంట్ అంటే కాలర్ ఇన్సిడెంట్లో అవైలబిలిటీలో ఉన్నారా లేదా అనేది మనం ఫస్ట్ పాయింట్ రాయాలి. అంటే ఎలా రాయాలి? రీడ్ కాలర్ ఫ్రమ్ ఇన్సిడెంట్ అంటే కరెంట్ కాలర్ ఐడి, కరెంట్ డాట్ కాలర్ ఐడి. అంటే చెక్ కాలర్ ఎగ్జిస్ట్, కాలర్ ఉన్నారా లేదా తెలియాలంటే ఎలా చేయాలి? కాలర్ ఉన్నారా లేదా. ఇఫ్ అయితే ఇఫ్ కండిషన్ వాడతాం, కాలర్ ఉన్నారా లేదా. ఇఫ్ నాట్ కరెంట్ డాట్ కాలర్ అండర్ స్కోర్ ఐడి, కాలర్ అండర్ స్కోర్ ఐడి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్సిడెంట్ ఫామ్లో కాలర్ బ్యాక్ అండ్ నేమ్ కాలర్ ఐడి, అంతే కదా. అదే అంటే కాలర్ ఉందా చెక్ చేస్తుంది. కాలర్ ఉండాల్సిన రూల్ కూడా లేదండి ఇందులో. కొన్ని సిచ్యువేషన్స్లో కాలర్ లేకపోవచ్చు, కాలర్ లేకపోయినా ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. కాలర్ ఐడి వెళ్ళి ప్లేస్ అంటే కోడ్ స్టార్ట్ అవుతుంది, కోడ్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. కాలర్ ఐడి లేకపోతే రిటర్న్ ఇచ్చేయండి, రిటర్న్ మెసేజ్ రావాలి మనకి. ఇఫ్ నాట్ కరెంట్ డాట్ కాలర్ ఐడి ఈక్వల్ టు రిటర్న్. తర్వాత ఏం చేయాలి మనం రిక్వైర్మెంట్ ప్రకారం? రీడ్ కలర్ ఫ్రమ్ ఇన్సిడెంట్. రీడ్ కలర్ ఫ్రమ్ ఇన్సిడెంట్ అంటే కరెంట్ డాట్ కాలర్ ఐడి, కరెంట్ డాట్ కాలర్ అండర్ స్కోర్ ఐడి. గో టు యూజర్ టేబుల్ కావాలండి. ఎందుకు, ఎలా వెళ్తుంది? గ్లైడ్ రికార్డే కదా. గ్లైడ్ రికార్డ్ యూజ్ చేయడం ద్వారా మనకి యూజర్ టేబుల్ ద్వారా డేటా రిట్రైవ్ చేస్తుంది బై యూజింగ్ గ్లైడ్ రికార్డ్. గ్లైడ్ రికార్డ్ క్వైరీ యూజ్ చేయడం వల్ల మనం డేటా యూజర్ టేబుల్ ద్వారా వెళ్ళొచ్చు. ఎలా? గ్లైడ్ రికార్డ్ ఏంటి? డిక్లేర్ చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. ఏం టేబుల్ డిక్లేర్ చేస్తున్నాం కదా, మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? యూజర్కి ఇన్ఫర్మేషన్ కావాలి. గో టు యూజర్ టేబుల్. ఓకేనా, యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏంటి? సిస్ అండర్ స్కోర్ యూజర్, సిస్ అండర్ స్కోర్ యూజర్. యూజర్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ సిస్ అండర్ స్కోర్ యూజర్, ఆ టేబుల్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్. మనం ఎండ్ ఆఫ్ ది లైన్ ఎటు సెమికోలన్ ఇచ్చుకోవాలి. తర్వాత ఏంటి? చెక్ విఐపి చెక్ బాక్స్ అంటే ఏంటి?
విఐపి ట్రూ. ఇఫ్ ఇఫే కదా చెక్ చేస్తున్నాం. ఇఫ్ క్లయింట్ రికార్డ్ డాట్ విఐపి ఈజ్ ట్రూ. విఐపి ట్రూవా చెక్ చేస్తుంది విఐపి. చెక్ విఐపి చెక్ బాక్స్. విఐపి చెక్ బాక్స్ చెక్ చేస్తుంది ఎట్లా? ఇఫ్ విజిఆర్ డాట్ విఐపి ఈక్వల్ టు ట్రూ. ఇఫ్ విఐపి ఈక్వల్ టు ట్రూ, ఈ రెండింటి మీనింగ్ అదేనండి ఆ లైన్కి. తర్వాత సెట్ ఇంపాక్ట్ హై, సెట్ అర్జెన్సీ హై. అంటే ఏంటి? ఇంపాక్ట్ అర్జెన్సీ హై ఉండాలి. హై అంటే ఫస్ట్ అండి. కరెంట్ డాట్ ఇంపాక్ట్. కరెంట్ అంటే ఏంటి? ఈ కరెంటు ఇన్సిడెంట్ సంబంధించి. కరెంట్ కరెంట్ అంటే ఇన్సిడెంట్ సంబంధించింది, ప్రజెంట్ ఇన్సిడెంట్ అని. ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బ్యాక్ అండ్ వాల్యూ కదా. ఇన్సిడెంట్ ఫామ్కి వెళ్ళాం ఒకసారి. ఇన్సిడెంట్ ఫామ్లో ఇది ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ. ఇది బ్యాక్ అండ్ నేమ్ ఇంపాక్ట్. అలాగే అర్జెన్సీ యొక్క బ్యాక్ అండ్ నేమ్ అర్జెన్సీ. ఇది మనం ఎంటర్ చేద్దాం ఇందులో. కరెంట్ డాట్ ఇంపాక్ట్ ఈక్వల్ టు 1. 1 అంటే ఇంపాక్ట్ 1 ఉంది కదా, అర్జెన్సీ 1 ఉంది కదా, అంటే హై అని దీని వాల్యూ. ఇంపాక్ట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ అర్జెన్సీ ఈక్వల్ టు 1. కరెంట్ డాట్ అర్జెన్సీ. కరెంట్ డాట్ అర్జెన్సీ. ఇదండి బ్రీఫ్ కోడ్. నెక్స్ట్ అలైన్ చేద్దాం. అలైన్ చేస్తే ఇది దాని తగ్గట్టు అలైన్ చేసుకుంటుంది. సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు ఏం చెక్ చేయాలి మనం? ఇన్సిడెంట్ ఫామ్లోకి వెళ్ళి కాలర్ మనం విఐపిగా చెక్ చేద్దాం. కొత్తగా ఇన్సిడెంట్ క్రియేట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ. ఇన్సిడెంట్ డాట్ డు మీద ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? మనం కాలర్ మనం విఐపి కాలర్ సెలెక్ట్ చేద్దాం. ఇది విఐపి. విఐపి అంటే ఏంటండి? విఐపి కలర్. విఐపి కలర్ అంటే క్లయింట్కి ఇంపార్టెన్స్ పర్సన్ అని. విఐపి కనుక అసైన్ చేస్తే అది విఐపి ఏంటంటే టాప్ మేనేజ్మెంట్ క్లయింట్స్. సో ఈ ఇష్యూస్ మనం ఇమీడియట్గా హ్యాండిల్ చేయాలి విఐపి కలర్స్కి. ఎందుకంటే బిజినెస్ మీద ఇంపాక్ట్ పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ సిఇఓ కానీ ఆపరేషన్స్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ హై క్యాడర్, దాదాపు హై అథారిటీస్, హై మేనేజ్మెంట్. సో అందువల్ల మనకి విఐపి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంది. విఐపి కాలర్స్కి ఇమీడియట్గా రిజాల్వ్ అయిపోవాలి వీళ్ళకి. ప్రతి మినిట్ వాల్యుబుల్ వీళ్ళ సిచ్యువేషన్లో అయితే. ఇది ఏంటండి? ఇప్పుడు ఏంటంటే మనం షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఫీల్డ్స్
మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేస్తున్నాం. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేస్తే ఏమైపోవాలి, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ హై అయిపోయి ప్రయారిటీ కూడా టాప్ ప్రయారిటీ అయిపోవాలి. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇన్సిడెంట్ డాట్ డూ లోడ్ అవుతుంది ఫాము. చేపట్టింది. మనకి కోడ్ ఇక్కడ వర్కౌట్ చేయలేదు, అప్లై అవ్వలేదు. ఒకసారి ఎందుకు అవ్వలేదో చూద్దాం. బిజినెస్లో చెక్ చేద్దాం మళ్ళీ. యాక్టివ్ అడ్వాన్స్ వెన్ టు రన్ బిఫోర్ అప్లై చేసాము. ఇన్సర్ట్ అప్డేట్ అడ్వాన్స్కి వెళ్ళాము. ఇఫ్ కరెంట్ డాట్ కాల్ ఐడి బాగానే ఉంది, ఇది రిటర్న్ ఈ స్టెప్ బాగానే ఉంది. వేర్ జిఆర్ ఈక్వల్ టు బాగుంది. వేర్ జిఆర్ అంటే గ్లైడ్ రికార్డ్ డిక్లేర్ చేస్తాం, ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ సిస్ అండర్ స్కోర్ యూజర్ టేబుల్. ఇఫ్ జిఆర్ డాట్ విఏపి పాయింట్ యాడ్ అవ్వాలండి. ఇఫ్ కండిషన్ ఒకటి యాడ్ అవ్వాలి. ఇఫ్ ఇఫ్ నాట్ జిఆర్ డాట్ గెట్ కరెంట్ కాల్ ఐడి కావాలి కదా మనకి. కరెంట్ డాట్ కాలర్ అండర్ స్కోర్ ఐడి. రిటర్న్ ఆల్రెడీ లేకపోతే రిటర్న్ ఇచ్చేయమని మీనింగ్. ఈ పాయింట్ అవుట్ మిస్ అయింది. ఇఫ్ జిఆర్ డాట్ విఏపి ఈక్వల్ టు ట్రూ, ఓకే. రిమైనింగ్ ఆల్ సేమ్. అప్డేట్. ఇదిగోండి వర్క్ అయింది. ఈ నికోలస్ కే రవి అనే అతను విఐపి కాదు. మనం ఏంటి కాన్సెప్ట్,
ఈ ఆటోమేటిక్గానే ఎప్పుడైతే విఐపి కాలర్ వస్తున్నారో ఇంపార్టెంట్ అర్జెన్సీ హై అయిపోవాలి, ప్రయారిటీ కూడా హై అయిపోవాలి, క్రిటికల్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో మనం ఇప్పుడు అప్డేట్ చేద్దాం, కాలర్ చేంజ్ చేద్దాం. కాలర్ చేంజ్ చేస్తుందాం, ఏం చేద్దాం, మరో విఐపి కాలర్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు అప్డేట్ చేస్తాను నేను 46. సో మరో విఐపి కాలర్ కూడా ఇట్లాగ వచ్చింది, హై క్రిటికల్. ఇప్పుడు నాన్ విఐపి కాలర్ సెలెక్ట్ చేద్దాం మనం, ఎందుకంటే ఈ ఈ బిజినెస్లో అనేది ఓన్లీ విఐపి కాలర్స్కే అప్లై అవుతుంది. ఇప్పుడు నాన్ విఐపి కాలర్స్ అప్లై చేద్దాం. జెర్కో అప్డేట్. జెర్కో నాన్ విఐపి కాలర్ టెస్టింగ్. సబ్మిట్ చేద్దాం. సో సబ్మిట్ చేసి ఇతనికి అప్లై అవ్వలేదు ఈ రూల్, ఎందుకంటే మనం నాన్ విఐపి కాలర్కి అప్లై చేయాలి, ఓన్లీ విఐపి కాలర్కి అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనం విఐపి కాలర్ చేంజ్ చేద్దాం. విఐపి కాలర్ నేను చేంజ్ చేశాను, ఇప్పుడు అప్డేట్ చేస్తాను నేను. చూసారా, విఐపి కాలర్ మనం నాన్ విఐపి కాలర్ సెలెక్ట్ చేస్తే ఇది ఇంపార్టెంట్ అర్జెన్సీ చేంజ్ అవ్వలేదు. అదే ఇప్పుడు విఐపి కాలర్ చేంజ్ చేయగానే ఇంపార్టెంట్ అర్జెన్సీ చేంజ్ అయిపోయింది. సో దీనికి వర్కౌట్ అవుతుంది మనకి ఏం చెప్పుకున్నాం మనం, హౌ డు ఆటోమేటికలీ సెట్ ఇంపార్టెంట్ అర్జెన్సీ టు హై వెన్ కాలర్ ఇస్ విఐపి. విఐపి కాలర్ అయినప్పుడు ఇంపార్టెంట్ అర్జెన్సీ హై అయిపోతుంది, ప్రయారిటీ కూడా క్రిటికల్ అయిపోతుంది. ఇదండి కాన్సెప్ట్. సో బిజినెస్ రూల్లో చిన్న కరెక్షన్ ఉంది. దిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్. ఈ పాయింట్ ఒకటి యాడ్ అవ్వాలి, కరెంట్ డేట్కి ఆల్రెడీ యాడ్ అవ్వాలి మనకి బిజినెస్ రూల్లో. నేను ఇది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఇది. ఈ కోడ్ నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఇదండి కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.